హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీతేజూస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఒక స్వీట్ రెసిపీని చూడబోతున్నాము. దూద్ పేడ. మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు 15 మినిట్స్లో చాలా క్విక్గా చేసుకోగలిగే రెసిపీ ఇది. ఈ స్వీట్ టేస్ట్ వచ్చేసి అచ్చం పాలకోవా లాగే ఉంటుంది. పాలకోవా చేయాలంటే మనకి చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కదా, అదే టేస్ట్తో మనం చాలా సింపుల్గా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో అయిపోయే ఈ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం. ఈ స్వీట్ రెసిపీని చేసుకోవడానికి ముందుగా గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఫ్లేమ్ని లో హీట్లోనే ఉంచి ఈ స్వీట్ని అంతటిని ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగా దీంట్లోకి 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేయండి. తర్వాత దీంట్లోకి 1/2 కప్ మిల్క్ని యాడ్ చేయాలి. అలాగే 1/2 కప్పు షుగర్ని యాడ్ చేయండి. అంటే 4 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ని యాడ్ చేయండి. ఈ షుగర్ అంతా డిజాల్వ్ అయ్యే వరకు మిక్స్ చేస్తూ కుక్ చేసుకోవాలి. వన్స్ మనకి షుగర్ డిజాల్వ్ అయిన తర్వాత దీంట్లోకి మిల్క్ పౌడర్ని కొద్దిగా యాడ్ చేస్తూ ఇలా మిక్స్ చేసుకోవాలి. లంప్స్ ఏమీ ఫామ్ అవ్వకుండా ఈ మిల్క్ పౌడర్ అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఇది స్వీట్ అండ్ మిల్క్ పౌడర్ అండి, కాబట్టి మనకి ఈ రెసిపీకి షుగర్ అనేది ఎక్కువ పట్టదు. లో హీట్లో పెట్టి మనం ఈ మిల్క్ పౌడర్ని యాడ్ చేస్తూ ఉండాలి. నేను సుమారుగా 3 కప్పుల వరకు ఈ మిల్క్ పౌడర్ని యాడ్ చేశాను. ఇదంతా యాడ్ చేసిన తర్వాత మనం లో హీట్లో కంటిన్యూస్గా స్టిర్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఈ మిల్క్ పౌడర్ని అంతా యాడ్ చేయడం అయిన తర్వాత 5 నుంచి 8 నిమిషాల లోపే ఈ మిక్చర్ అంతా కూడా గట్టిపడడం స్టార్ట్ అవుతుంది. ఇలా మనకి దగ్గరగా అయ్యి ప్యాన్ నుంచి వదిలి ఈ మిక్చర్ అంతా ఒక ముద్దలాగా తయారవ్వాలి. చూసారు కదా, ఈ మిక్చర్ అంతా కూడా దగ్గర పడడం స్టార్ట్ అయింది. ఇదంతా కూడా ప్యాన్ని వదిలి ఒక ముద్దలాగా తయారైన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, వన్స్ ఇది గట్టిపడిన తర్వాత దీన్ని ఎక్కువగా కుక్ చేయకూడదండి. గ్యాస్ వెంటనే ఆఫ్ చేసుకోవాలి. ఎక్కువగా కుక్ చేసినట్టయితే ఇది సాగుతున్నట్టుగా ఉంటుంది స్వీట్ టేస్ట్. కాబట్టి ఇలా మనకి దగ్గరగా అయిన తర్వాత ఒక ముద్దలాగా అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈ ప్యాన్ని. ఇలా మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని ఈ మిక్చర్ని చల్లారి పెట్టుకోవాలి. ఈ మిక్చర్ మనకి కొంచెం వేడి చల్లారిన తర్వాత 2 చేతులకి కూడా కొంచెం ఘీని అప్లై చేసుకుని ఈ మిక్చర్ నుంచి కొంచెం మిక్చర్ తీసుకుని ఇలా గట్టిగా ప్రెషర్ని అప్లై చేస్తూ 2 అరచేతుల మధ్యన ఇలా రౌండ్ బాల్ లాగా చుట్టండి. ఇప్పుడు దీన్ని ఇలా ఫ్లాట్గా చేసుకుని మనం పాలకోవా ఏ రకంగా అయితే ఫ్లాట్గా చేసుకుని షేప్ చేసుకుంటామో అలాగే చేసుకోవాలి. ఈ షేపే కాదండి, మీకు కావాలంటే బర్ఫీ లాగా కూడా కట్ చేసుకోవచ్చు దీన్ని. ఇప్పుడు దీని మీదకి మీకు ఇష్టమైన క్యాష్యూ నట్స్ కానీ, పిస్తా కానీ, అలాగే ఆల్మండ్స్ కానీ పెట్టుకోవచ్చు. ఇలాగే మొత్తం మిక్చర్ అంతా కూడా మనం కావాల్సిన షేప్లో రోల్ చేసుకోవాలి. ఈ అరచేతుల మధ్యన గట్టిగా ప్రెషర్ని అప్లై చేస్తూ రౌండ్ చేయడం వల్ల క్రాక్స్ లేకుండా స్మూత్గా వస్తుంది స్వీట్. చూసారు కదండి, చాలా తక్కువ టైంలోనే మనకి ఇన్స్టెంట్ దూద్ పేడ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనకి స్వీట్ షాపుల్లో దొరికే దూద్ పేడ ఎలా ఉంటుందో అదే టేస్ట్తో మనం ఇంట్లోనే చాలా క్విక్గా తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన శ్రీతేజూస్ ఛానల్ని విజిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.